మీరు నాకొక విషయం చెప్పండి. చిన్నప్పుడు మనం స్కూల్‌కెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళేవాళ్ళం. లంచ్ బాక్స్ కాదు మన వేలోనే చెప్తాం. బాక్స్ తీసి పెట్టమ్మా అని చెప్పేసి అనేవాళ్ళం. తీసుకెళ్ళేవాళ్ళం. తీసుకెళ్తే నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. మననెవరు దింపేవాళ్ళు కాదు. చిన్న ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మనల్ని ఒక్కసారన్నా దింపారా చెప్పండి? మననెవ్వరు దింపలే. మనమే హ్యాపీగా ఆ కొట్టు, ఈ కొట్టు చూసుకుంటా అటువైపు, ఇటువైపు సైడ్స్ చూసుకుంటా, కిందున్న రాళ్ళు తన్నుకుంటా, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటా జాలీగా యెళ్ళేవాళ్ళం స్కూల్‌కి. అంతే కదా! ఇప్పుడు ప్రీ నర్సరీ నుంచి 10థ్ క్లాసు, ఇంటరు, కాలేజ్‌కెళ్ళే వరకు కూడా డ్రాపింగు, పికప్పు 2. లంచ్ పెట్టేద్దాము అంటే లంచ్ వేడిగా ఉండాలి అంటారు. ఆ! మాట్లాడితే మెసేజు, కూర్చున్న మెసేజు, నుంచున్న మెసేజు. అప్పుడు మన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తున్నామో మన పేరెంట్స్‌కి అదే తెలిసేది. అంతే తప్ప గాని మిగతాది ఏమీ తెలిసేది గాదు. ఇప్పుడు మట్టికి ఇందాక చెప్పాను గదా! కూర్చున్న మెసేజు, నుంచున్న మెసేజు. మీరే చెప్పండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ బావుందంటారా? అప్పుడు లైఫ్ స్టైల్ బావుందంటారా? నాకైతే అప్పుడే బావుందనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఊపిరాడట్లేదు, పేరెంట్స్‌కి ఊపిరాడనివ్వట్లేదు. ఇంకా ఆ విషయం పక్కన పెట్టేద్దాంలెండి. ఇంకా స్వామి దగ్గరికొచ్చేద్దాం. డే 10 ఆఫ్ స్వామిమాల రొటీన్. ఓకేనా? ఈరోజు సండే అనమాట. అందుకని స్పెషల్‌గా ఉండాలని పునుగులు వేసి 2 చట్నీస్ చేశాను. భిక్షకైతే చప్పుడు పప్పు చేసి కంది పచ్చడి చేశాననమాట. ఇక్కడ నేను చేతులు చూపిస్తున్నాను కదా! ఈ మ్యాటర్ ఏంటో చెప్తా ఉండండి. గోరింటాకు రుబ్బాను, పెట్టుకున్నాను. పెట్టుకుని అది చూసారు కదా! నేనెంత బాగా పెట్టుకున్నాను. అన్నీ చూపిస్తావు, ఇది నువ్వు పెట్టుకున్నావు కదా గోరింటాకు, ఇది కూడా చూపించవా నువ్వంటే, ఫస్ట్ ఫేస్ వైపు కెమెరా పెట్టాను. కాదు ఇంక నేను నైటీలో ఉన్నాను, మీరసలు తీయొద్దని చెప్పేసి నీ చేతులు అడ్డం పెడుతున్నాను. నీ గోరింటాకు కూడా ఎంత బాగా పెట్టుకున్నావో చూపించు మీ వాళ్ళకని చెప్పేసి ఇంక అది కూడా చూపించంటే నీ చేతులు అలా పెట్టాననమాట. ఈరోజు గోరింటాకు నేను రుబ్బానండి. ఇందులో ఏంటంటే చింతపండు, పంచదార యేసాను. నేను వేరే చోట చూసాను అది అసల పండుద్దా లేదా అని చెప్పేసి. కానీ బానే ఉంది. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఏసుకోండబ్బా! లైక్ వేసుకుంటేనే కదా రీచ్ అవుతది. ఓం స్వామియే శరణమయ్యప్ప! రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. Thank you.